వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధర భారీగా పెరిగింది. ఎల్లో మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. క్వింటాల్ 42,500 రూపాయలు పలికింది ఎల్లో మిర్చి ధర. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలానికి చెందిన నారాగౌడ్ అనే రైతు తీసుకొచ్చిన ఈ ఎల్లో మిర్చికి రికార్డు ధర పలికింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఎల్లో మిర్చి సాగు జరుగుతోంది. ఈ ఎల్లో మిర్చిని కలర్స్ తయారీ, ఆయిల్, కొన్ని మందులు, కాస్మెటిక్స్ తయారీలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంత ధర పలికింది. ఈసారి మార్కెట్కు తొలిసారిగా వచ్చిన ఎల్లో మిర్చికి 42,500 రూపాయల ధర లభించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో మిర్చి ధరలపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఒకవైపు పసిడి ధరలు పైకి ఎగబాకుతుంటే ఇంకొక వైపు ఎర్ర బంగారం ధరలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధర ఊహించని విధంగా 44,000 పలుకుతుంది. అత్యల్పంగా సాగు చేసేటువంటి ఎల్లో మిర్చి ఇప్పుడు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధర పలికింది. కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాలో సాగు చేసేటువంటి ఈ ఎల్లో మిర్చి ఇక్కడ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్కు చేరుకునేసరికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. ఇక్కడికి ఎల్లో మిర్చి తీసుకొచ్చినటువంటి రైతులు అయితే ఆ ధరలు చూసి షాక్ అయిపోతున్నారు. అయితే ఈ ఎల్లో మిర్చిని ఎక్కువగా ఔషధాల తయారీ, వివిధ కాస్మెటిక్స్ తయారీలో ఉపయోగిస్తారని చెప్పి వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారులు వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ కొనుగోలు చేసినటువంటి వ్యాపారులు వీరంతా ఎల్లో మిర్చికి ఎందుకు ఇంత ధర పలుకుతుందో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఎల్లో మిర్చికి ఎందుకు ఇంత ధర పెడుతున్నారు? వాస్తవానికి ఏంటంటే మెడిసిన్ పరంగా ఉపయోగపడుతుంది. కావాలంటే ఏంటంటే రిచ్ పీపుల్ ఎక్కువ దీన్ని వాడడానికి ఇష్టపడతారు. ఈరోజు రెడ్ కలర్ ఉండదు, ఎల్లో ఉండడం వల్ల అది గ్లో అవపడుతుంటుంది. దానివల్ల ఈ తక్కువ సరుకు వస్తుంది ఎల్లో మిర్చి అనేది. దానివల్ల ఈరోజు ఎక్కువ ప్రైస్ రావడం జరుగుతుంది. రైతులు హ్యాపీగా ఉన్నారు. ఎంత క్వింటా ఎంత పలుకుతుంది? ఇప్పుడు 44,000. సాధారణ మిర్చి ధరలు ఎట్లా ఉన్నాయి? ఏ మిర్చి ధర? ఈరోజు అయితే మాత్రం గ్రేట్ డే. ఈరోజు రైతులకు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే వన్ రాడ్ వచ్చేసి 30,000, తేజాలు వచ్చేసి 20,000, ఇంకా చెప్పాలంటే 341 వచ్చేసి 26,000 పైన అవుతుంది రేటు. ఈరోజు ఆసాంలకు చాలా హ్యాపీ డే చెప్పాలంటే. కొనుగోలు పరంగా విదేశాలకు పోతుంటాయి, చైనా, మలేషియా. సో ఇండియా వైజ్ కూడా యూజ్ చేస్తారు. ఆటోమేటిక్గా యూజింగ్ మాత్రం ఇండియాలో ఉంటుంది. సో ఇది అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు కూడా దానికి ధర పెడుతున్నారు. సో విదేశీ మార్కెట్లో ఉన్నటువంటి ఆ డిమాండే దీనికి ప్రధాన కారణం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10,000 ఎకరాలకు పైగా ఎల్లో మిర్చి సాగు జరుగుతుంది. పసిడి ధరలు ఏ విధంగా పోటీపడి పైకి ఎగబాకుతున్నాయో ఇక్కడ ఎల్లో మిర్చి ధర కూడా అదేవిధంగా బంగారాన్ని తలపించే విధంగా ఎల్లో మిర్చి ధరలు పైకి ఎగబారుతున్న నేపథ్యంలో రైతులు అయితే సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.